అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గోల్డ్ కార్డు పథకం ప్రారంభమైంది. అత్యంత ప్రతిభావంతులైన విదేశీ నిపుణులు, విద్యార్థులను దేశంలోనే నిలుపుకోవడానికి కొత్తగా ట్రంప్ గోల్డ్ కార్డు కార్యక్రమాన్ని అప్పట్లో ప్రకటించారు. అమెరికా విశ్వవిద్యాలయాల నుంచి టాప్ ర్యాంకులతో గ్రాడ్యుయేట్ అయిన ప్రస్తుత వ్యవస్థ వారిని దేశంలో కొనసాగించేందుకు హామీ ఇవ్వడం లేదు. దీంతో వారి కోసం హైర్ చేసుకోవాలనుకునే వారికి ఈ ట్రంప్ గోల్డ్ కార్డు వరంలా మారింది. వైట్ హౌస్లో టెక్ దిగ్గజ సీఈఓలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, ఈ కార్డుతో అమెరికన్ కంపెనీలు చక్కటి నైపుణ్యం ఉన్న విదేశీ గ్రాడ్యుయేట్లను ఎటువంటి ఇమిగ్రేషన్ అనిశ్చితి లేకుండా నియమించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. వ్యక్తులు $1 మిలియన్ చెల్లించి అమెరికాలో స్థిరపడొచ్చు. ఇక కంపెనీలైతే $2 మిలియన్ చెల్లించి గోల్డ్ కార్డు కొనుగోలు చేయవచ్చు. కంపెనీల కార్డుతో ఉద్యోగులకు కఠినమైన వెట్టింగ్ జరుగుతుంది. ఆమోదం పొందిన తర్వాత వారికి 5 ఏళ్ల పౌరసత్వం పొందే మార్గం ఉంది. ఈ కొత్త వ్యవస్థ అమెరికాకు భారీ ఆదాయం తీసుకువస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ప్రత్యేకంగా అమెరికా వీసా అనిశ్చితి కారణంగా కెనడా వంటి దేశాలకు ఉద్యోగులను పంపాల్సి వచ్చేది. కానీ ఈ కార్యక్రమం ఈ సమస్యను పరిష్కరిస్తుందన్నారు. డెల్, ఐబిఎం, క్వాల్కమ్ వంటి గ్లోబల్ టెక్ నాయకులు హాజరైన ఈ సమావేశంలో అమెరికా ఏఐ టెక్నాలజీ రంగంలో ఆధిపత్యం కొనసాగించాలని అనుకుంటున్నారు.